జనసేనాని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పవన్ పిఠాపురం ప్రజలకి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మెగా ఫ్యామిలీ కూడా ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని 10.5 ఎకరాల స్థలాన్ని చరణ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు ప్రజలకిచ్చిన హామీల అమలుపై పవన్ దృష్టి సారించారు. తన బాబాయ్ హామీని నెరవేర్చేందుకు పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి ఉపాసన రంగంలోకి దిగారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ తమ హృదయంలో పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా అతి త్వరలోనే పిఠాపురంలో అపోలో ఆసుపత్రి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అపోలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాకుండా నియోజకవర్గానికి అవసరమైన పలు పనులను చేపట్టడానికి సొంత నిధులను సైతం వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారబోతోందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఈ విషయంలోకి బన్నీని తీసుకువస్తూ మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన బన్నీ కూడా పవన్ ని వదిలేసి వైసీపీ వైపు ఉంటే చరణ్ బాబాయి ఆశయం కోసం హాస్పిటల్ నిర్మిస్తున్నారన్న కమెంట్స్ చేస్తున్నారు.